హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మనకి ఏదైనా ఫెస్టివల్, ఏదైనా వ్రతాలు ఏదైనా చేసుకున్నప్పుడు మనకి ఇంట్లో కొబ్బరి చాలా ఉంటుంది కదండి. ఎందుకంటే మనం దేవుడికి చాలా టెంకాయలు కొడతాం కదా. అలాగే నేను మొన్న అమ్మవారి జాతర అని చెప్పాను కదా, పోలేరమ్మ జాతర అనేసి. నాకు ఎండి కొబ్బరి చాలా వచ్చిందండి. ఆల్మోస్ట్ 3 టెంకాయలు కొట్టాను కాబట్టి చాలా వచ్చింది. వాటిని ఎండబెట్టి నేను ఇలాగా కారప్పొడి, మనం వెజిటబుల్ ఫ్రైలాగా చేసుకుంటాం కదా, కారప్పొడి అలాగే పొడులు కూడా రెడీ చేసుకుంటున్నా అండి. నేనైతే 3 టైప్స్ ఆఫ్ పొడులు చేసుకొని నేను ఎలాగో మన ఫ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎందుకంటే చలికాలం కాబట్టి మనకి కొబ్బరి బయట పెట్టేస్తే బూజు పట్టేసి ఒక మారుగా స్మెల్ వచ్చేస్తుంది. అందుకనేసి నేను ఇలాగా రెడీ చేసుకొని నాకు ఒక నెలంతా వస్తుందండి. ఇలా రెడీ చేసుకుంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటాను. ఎందుకంటే శ్రావణ మాసం ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి ఇంకా పనులు ఎక్కువ ఉంటాయి. ఇలాగా మనం రెడీ చేసి పెట్టుకుంటే ఫటాఫటా వంట చేసేసుకొని మనం మిగతా పనులు చేసేసుకోవచ్చు. మాకైతే ఈ పొడులు చాలా ఇష్టం అండి. కారప్పొడి అయితే ఇప్పుడు నేను చేసే కారప్పొడి అయితే అలాగే కొంచెం రైస్లో నెయ్యి వేసుకొని అలాగే తినేస్తాం. మా ఇంట్లో చాలా ఫేమస్ ఇది, మా ఇంటి వరకు మటుకు. ఒకసారి ట్రై చేయండి. ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి అండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలా చేసుకుంటాను. చూస్తున్నారు కదా వీడియోలో, నేను ఇలా చేసుకొని స్టాక్ పెట్టుకుంటా అండి. ఇప్పుడు నేను చేసుకునేది వచ్చేసి అలాగే రైస్లో నెయ్యి వేసుకొని తినేసేయచ్చండి. ఇంకా నేను 2 రకాల పొడులు చేశాను, వాటిని కూడా చూపిస్తాను. ఇలా ఎంతమంది కోకోనట్ని వేస్ట్ చేయకుండా ఇంట్లోనే పచ్చళ్ళ కింద, పౌడర్ల కింద, మసాలాలకి వాడుతున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదండి, దేన్ని వేస్ట్గా ఏది వేస్ట్ కానివ్వం కదా. ఎక్స్క్యూజ్ మీ. అందుకనేసి నేను ఇలా చేస్తున్నాను. చూడండి, నాకు చాలా ఇష్టం ఇది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ వేయించుకున్న ఎండుమిర్చి, ఎండు కొబ్బరిని, పచ్చి కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఎండబెట్టుకుంటే ఏంటంటే కొంచెం ఒక ఎక్స్ట్రా ఉంటుంది. బయట పెట్టినా కూడా ఒక వారం అలా ఉంటుంది. నేనైతే ఎండబెట్టాను. దీన్ని మనము వెల్లుల్లి కొంచెం రాళ్ళుప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇది మిక్సీ పట్టేసుకున్నాక ఇంకా తీసేసి డైరెక్ట్గా డబ్బాలో స్టోర్ చేసేసుకోవడమని. దీని స్మెల్కి నోట్లో నీళ్ళు వచ్చేస్తాయండి, అంత టేస్టీగా ఉంటుంది ఇది. మా ఇంట్లో అయితే చాలా ఇష్టం ఇది. చూసారా, నేనైతే ఆల్మోస్ట్ ఒక 2 చిప్పల వరకు ఇలాగే కారప్పొడి చేసేసాను. ఎంతమంది ఇలా కారప్పొడి ఇష్టపడుతున్నారో కామెంట్ చేయండి. ఇదే కాదండి, నేనైతే ఇంకా 2 రకాలు చేశాను, వాటిని కూడా చూపిస్తాను. ఎందుకంటే మనకి ఫ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి ఒక 1 మంత్కి అలాగా మనం చేసి పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లల్ని స్కూల్ హడావిడి, ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కదా అండి. శ్రావణ మాసం వచ్చేసింది, ఎంత పని ఉంటుందంటే తెలుసే కదా, మనకు మటుకే తెలుసు ఎన్ని పనులు ఉంటాయి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనకే తెలీదు. చూడండి, ఇది రెడీ అయిపోయింది. అలాగనే నేను 2 పొడులు రెడీ చేసి పెట్టుకున్నా. ఫస్ట్ ఇది వచ్చేసి మనం రైస్లో తినేకండి. ఇది వచ్చేసి వెజిటేబుల్ అండి. వెజిటేబుల్ కారం చేస్తాం కదా మనం ఫ్రైలకి, మనం వెజిటేబుల్కి ఇది కారప్పొడి అంటాం. ఇది వచ్చేసి నేను కర్రీలో వేసుకునే మసాలా అండి. కొబ్బరి, ధనియాలు, వెల్లుల్లి అండి. ఇంకా వేరే ఏమి వేయను నేను. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.